Hello everyone, welcome back to our channel. RRB Group D exam 2025 previous year question paper general science ప్రశ్నలు ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలను చూస్తున్నారండి. దయచేసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న చూసినట్లయితే కేంద్ర సమాచార కమిషనర్ సభ్యులను తొలగించే అధికారం ఎవరికి ఉంటుంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ రాష్ట్రపతి, ఆప్షన్ బి పార్లమెంట్, ఆప్షన్ సి కేంద్ర ప్రభుత్వం, ఆప్షన్ డి సుప్రీం కోర్టు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రపతి. కేంద్ర సమాచార కమిషనర్ సభ్యులను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందమ్మా. రెండవ ప్రశ్న, ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాలలో సమాచార హక్కు చట్టం అమలులో ఉంది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 16, ఆప్షన్ డి 18. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 12 రాష్ట్రాలలో సమాచార హక్కు చట్టం అమల్లో ఉందండి. మూడవ ప్రశ్న చూసినట్లయితే క్రింది వాటిలో ఏది సరైనది? ఆప్షన్ ఏ వికలాంగుల హక్కుల చట్టం 1995, ఆప్షన్ బి మానసిక ఆరోగ్య చట్టం 1987, ఆప్షన్ సి బాల కార్మిక నిషేధ నియంత్రిత చట్టం 1986, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవేనండి. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటం క్రింది ఏ పార్టీ నాయకత్వంలో జరిగింది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ, ఆప్షన్ బి కాంగ్రెస్ పార్టీ, ఆప్షన్ సి జనసంఘ్, ఆప్షన్ డి సోషలిస్టు పార్టీ. ఆన్సర్ ఆప్షన్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్ట్ పార్టీలో నాయకత్వంలో జరిగిందండి. ఐదవ ప్రశ్న, 1911లో ఏర్పాటు చేసిన మాన్య సంఘం లక్ష్యం ఏమిటి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ బాల్య వివాహాలను వ్యతిరేకించడం, ఆప్షన్ బి జోగిని మురిడి బసివి వ్యవస్థల నిర్మూలన, ఆప్షన్ సి దళిత పిల్లలలో విద్యావ్యాప్తి, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి జోగిని మురిడి బసివి వ్యవస్థల నిర్మూలన 1911లో ఏర్పాటు చేసిన మన్య సంఘం లక్ష్యం అండి జోగిని మురిడి బసివి వ్యవస్థలు నిర్మూలించడం అండి. ఆరవ ప్రశ్న, తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి ఎవరు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కేసీఆర్, ఆప్షన్ బి కేశవరావు, ఆప్షన్ సి జయశంకర్, ఆప్షన్ డి కొండా లక్ష్మణ బాపూజీ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి జయశంకర్. తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రసిద్ధి పొందిన వ్యక్తి జయశంకర్ అండి.
7వ ప్రశ్న చూసినట్లయితే ఆంధ్ర ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 1న ఏ ఫార్ములాను అమలు చేసింది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 6 సూత్రాల ఫార్ములా, ఆప్షన్ బి 5 సూత్రాల ఫార్ములా, ఆప్షన్ సి 8 సూత్రాల ఫార్ములా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 6 సూత్రాల ఫార్ములా. ఆంధ్ర ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 1975 అక్టోబర్ 1న 6 సూత్రాల ఫార్ములాను అమలు చేసిందండి. ఎనిమిదవ ప్రశ్న చూసినట్లయితే ప్రజలను చైతన్యపరచడానికి గ్రామాలకు తరలిరండి కార్యక్రమం చేపట్టిన విద్యార్థి సంఘం. ఆప్షన్ ఏ అఖిల భారత విద్యార్థి పరిషత్, ఆప్షన్ బి రాడికల్ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు, ఆప్షన్ సి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి రాడికల్ విద్యార్థి సంఘం. ప్రజలను చైతన్యపరచడానికి గ్రామాలకు తరలిరండి అని కార్యక్రమం చేపట్టిన విద్యాసంఘం అండి రాడికల్ విద్యార్థి సంఘం ఆర్ఎస్యు. తొమ్మిదవ ప్రశ్న ఆర్థిక సంస్కరణల కారణంగా తెలంగాణలో ప్రధానంగా దెబ్బతిన్న రంగాలు ఏవి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ వ్యవసాయం, చేనేత రంగాలు, ఆప్షన్ బి రియల్ ఎస్టేట్ రంగం, ఆప్షన్ సి విద్యారంగం, ఆప్షన్ డి హోటల్ పరిశ్రమ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. క్వశ్చన్ ఇంకొకసారి చూసినట్లయితే ఆర్థిక సంస్కరణ కారణంగా తెలంగాణలో ప్రధానంగా దెబ్బతిన్న రంగాలని అడిగాడండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యవసాయం మరియు చేనేత రంగాలు దెబ్బతిన్నాయండి బాగా. పదవ ప్రశ్న చూసినట్లయితే సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సమైక్య సభ జరుగుతుండగా జై తెలంగాణ అని నినాదించిన కానిస్టేబుల్ పేరు ఏమిటి? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ఏడుకొండలు, ఆప్షన్ బి వెంకటేశ్వరరావు, ఆప్షన్ సి శ్రీనివాస్, ఆప్షన్ డి దస్తగిరి. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి శ్రీనివాస్.